హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే. సో చాలా రోజుల తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. సో ఎప్పుడు కూడా మనం గుడ్ మార్నింగ్ తెలంగాణ మార్నింగ్ న్యూస్తోనే మీ ముందు ఉంటా. నేను మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ వీడియోస్ ఆర్ సంథింగ్ వస్తూ ఉంటాయి. సో ఈవినింగ్ ఎందుకు ఇవాళ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా ఏంటి అంటే ఇట్లాంటివి స్టార్ట్ చేయాలి ముందు కూడా. ఎందుకంటే సో మన దేశ యువత జెన్జీ బ్యాచ్ మనల్ని కూడా మీరు ఈ లైన్లో నడవండి అని చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను మొన్న జంతర్ మంతర్ ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత సో ఆ యువకులు చేసిన పోరాటం నాకు కూడా స్ఫూర్తి నింపింది అని నేను ఈ వీడియో చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి షోస్ కానీ ఇంకా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ప్రజల్లో ఒక మంచి చర్చను తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మన తొలి వెలుగు ఆ దిశగా మీకు హామీ ఇస్తున్నది. సో రాబోయే రోజుల్లో యువకులు ఎక్కువగా ఈ ఛానల్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా, మీ యొక్క అభిప్రాయాలు ప్రజలందరికీ తెలిసేలాగా సో మా ఛానల్ కూడా ఆ దిశగా పనిచేస్తుంది. అయితే ఒక చిన్న ఈ వీడియో ఈ విశ్లేషణ ఎందుకు లైవ్ పెట్టినా అంటే మీరు కూడా ఈ లైవ్ చర్చలో మీరు పాల్గొనవచ్చు. నేను మీరు మీ అభిప్రాయం ఏదైతే మీరు కమెంట్స్లో చెప్తారో మీ అభిప్రాయాన్ని కూడా నేను ఇక్కడ వినిపించే ప్రయత్నం చేస్తా ఈ టోటల్ ఎపిసోడ్ పైన. ఆర్ మీకు నెగిటివ్గా మీ అభిప్రాయం నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు. సో మీ అభిప్రాయం ఏదైనా అది మీకు పాజిటివే కాబట్టి సో దానికి నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా ఈ లైవ్ షోలో నేను నా ఎక్స్పీరియన్స్ ఒక 24 గంటల పాటు జంతర్ మంతర్ ధర్నా చౌక్లో ఉన్న ఒక జర్నలిస్ట్గా, ఒక రిపోర్టర్గా సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని నేను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నా. చాలామందికి జంతర్ మంతర్ దగ్గర జరిగిన పోరాటంలో అందరూ ఆ పోరాటాన్ని మన పోరాటంగా, మన దేశ భవిష్యత్ పోరాటంగా తీసుకున్నారు. సరే, జనరల్లీ కొంతమంది పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళు, లేదు అంత అవగాహన లేని వాళ్ళు, సో దేశం మీద ఆర్ మన పిల్లల మీద, మన పిల్లల భవిష్యత్తు మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు అందరికీ ఉండదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు చదువుకోకపోవచ్చు, నిరక్షరాస్యులు అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఏదేమైనా 90% ప్రజలైతే ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. చాలా గొప్ప పోరాటం జరిగింది అని కీర్తిస్తున్నారు. కొంతమంది జనరల్గా ఉంటారు పార్టీల మాయలో పడి ఇంకో రకం. సో వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు, నో ఇష్యూ. సో మీ అభిప్రాయం నేను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అయితే నేను యాక్చువల్గా ఎప్పుడో కవర్ చేయాలి మనం. ఎప్పుడో మనం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ రోజు ఏదైతే లాఠీ చార్జ్ జరిగిన 20వ తారీఖు మిస్ అయిపోయాం. సో దాని తర్వాత కాలంలో మనకి సమయం కుదరలేదు. మొత్తానికి మొన్న సాయంత్రం 5:30కి సడన్గా అనుకొని 9:30కి ఫ్లైట్ ఉంటే సడన్గా బుక్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కొంత ఇబ్బంది అయినా, కాస్ట్ ఎక్కువ టికెట్ ఉన్నా సరే ఇంకా వెళ్ళకపోతే సో మనం ఎప్పటికీ ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. నేను ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయినాను. ఎందుకంటే ఇది ఒక చరిత్రని మలుపు తిప్పినటువంటి సంఘటన. ఇది చరిత్రని మలుపు తిప్పిన సంఘటన కింద నాకు అనిపించింది. ఇంకా 25వ తారీఖు వచ్చిన రిజల్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనైతే ఇక ఆ రోజు ఈ చరిత్రలో లిఖించబడ్డది అని అనిపించింది. సో కాబట్టి అందులో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు, అక్కడ వాళ్ళ యొక్క ఆలోచనలని ప్రపంచానికి చూపించడానికి నా మాధ్యమం అంటే మన మాధ్యమం మన తొలి వెలుగు ద్వారా ఒక ప్రయత్నం చేసినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. సో మొత్తానికి 24 గంటలు అక్కడే ఉన్నాం మేము. 9:30కి ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే మేము ఆల్మోస్ట్ 11:30, 12కి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం. అక్కడ నుంచి క్యాబ్లో ధర్నా చౌక్ ఆ జంతర్ మంతర్ ప్లేస్కి వెళ్ళినాం. సో అప్పటికే అక్కడంతా ట్రాఫిక్ నియంత్రించబడి ఉన్నది. సో ఆల్మోస్ట్ జంతర్ మంతర్ దగ్గర వరకు ఒక 300 మీటర్స్ దూరంలో వెహికల్స్ ఆపేస్తున్నారు ఆ వెళ్ళే దారిలో. సో అక్కడ దిగి మేము అక్కడి నుంచి స్టార్ట్ చేసి 1:30కి సో ఆల్మోస్ట్ 5:30, 6 వరకు మేము ఆ ఫీల్డ్లోనే ఉన్నాం. టోటల్ ఫీల్డ్ అంతా తిరుగుతూ చాలా మందిని ఇంటర్వ్యూ చేసినాం, మాట్లాడినాం. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, విజయ్ కానీ, రోచిత్ కానీ, అన్సార్, ఇంకా ఇట్లా చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా మన లోగో చూసిన తర్వాత చాలామంది తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చినారు. సో చాలా బాగా అనిపించింది. సో మనం ఈ నైట్ ఇక్కడ ఉన్నామనే ఇది కూడా నాకు అనిపించలేదు. అక్కడ ఎంతసేపు అక్కడ ఆ విద్యార్థుల యొక్క పోరాటాన్ని చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు మొన్నటిదాకా యువత మొత్తం దేశంలో నిర్వీర్యం అయిపోయింది, అసలు యువత మాట్లాడతలేదు, చైతన్యం ఏది అని. కానీ చైతన్యం చాలా అద్భుతంగా ఒకే ఒక్క దెబ్బతో చూయించినారు. అంత భయంకరమైన పోరాటం. అది మనం మాటల్లో వర్ణించలేం. అక్కడ ఉన్న పరిస్థితిని మాటల్లో మనం వర్ణించలేం, అక్కడ వెళ్తేనే తెలుస్తుంది. సో నేను స్పెషల్ లైవ్ షో పెట్టడానికి
ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ జరిగిన అద్భుతమైన పోరాటం. మనము ఎక్కడైనా మనకి లాభం జరిగేటువంటి ఏదైనా ఒక నచ్చని ప్లేస్కి వెళ్ళడం అంటే మనం వెళ్ళం. కానీ వాళ్ళ భవిష్యత్తు కోసమే కాదు, దేశ భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మాని దోమలు గుడుతుంటే పేరెంట్స్ని వాళ్ళందరినీ వదిలేసి ఆ ప్రాంతానికి వచ్చి కింద ఒక చాప ఉంటే చాప ఏమి లేకపోయినా సరే అక్కడే పడుకొని అక్కడే తిని 2 వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. ఆ వాష్రూమ్స్లో కూడా వాటర్ ఆపేసినారు. దాని తర్వాత వీళ్ళు గొడవ చేస్తే వాటర్ మళ్ళీ కనెక్షన్ ఏదో ఇచ్చినట్టున్నారు. దాదాపు ఎవ్రీ డే 30-40 వేల మందికి పైగా అక్కడ వస్తూ పోతున్న ఆ క్రౌడ్కి 2 వాష్రూమ్స్ ఏ రకంగా సాధ్యమవుతుంది? ఒక 10-15 వేల మంది అయితే అక్కడే ఉంటున్నారు. ఇంకా అయినా అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ప్రతిదాన్ని తట్టుకొని అక్కడే ఉండి, ఒకవేళ జ్వరం వచ్చినా ఇంకేదన్నా వచ్చినా అక్కడే ఒక చిన్న హాస్పిటల్ లాంటి సెటప్, అది కూడా ప్రజలు ఇచ్చినటువంటి మెడిసిన్సే. అంటే ఇది నేను లైవ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. అన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తూ అక్కడే పడుకొని అక్కడే తిని మళ్ళీ కూర్చొని స్లోగన్స్. నేను 1:30కి అక్కడికి రీచ్ అయినా 2 గంటలకు అదే యాక్టివ్ ఉన్నారు, 3కి అదే యాక్టివ్ ఉన్నారు, 4, 5, 6 వరకు నేను వెళ్ళిపోయిన అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అవడానికి. కానీ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి కదలే. ఒకవేళ ఒక టీం పైన ఇంకొక టీం వచ్చి కూర్చుంటున్నది. సో ఇట్లా అసలు ఇది మనం చరిత్రలో ఎప్పుడు చూడలే. సో చూడని వాళ్ళంతా మిస్ అయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. మీరు వన్ సైడ్గా మాట్లాడుతున్నారు, సెకండ్ సైడ్ ఏంటో కూడా చెప్పాలి. అంటే రెండో వైపు కోణం ఏందన్నది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఖచ్చితంగా దాని గురించి కూడా డిస్కస్ చేస్తా. ఎందుకంటే డిబేట్ జరగాలి దేశంలో. దేశం, రాష్ట్రం అన్ని పొలిటికల్ పార్టీస్లో ఈ డిబేట్ జరగాలి, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈ డిబేట్ జరగాలి. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నేను ఈ వీడియో చేస్తున్నా, ఈ లైవ్ షో చేస్తున్నా. ఇది ఒకరిని విమర్శించడానికో ఇంకోటో కాదు. సో ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి, హెల్త్ సెక్టార్ బాగుపడాలి. బాగుపడడం మీన్స్ వ్యాపారం అయిపోయినాయి ఆ 2 సెక్టార్స్. సో ఆ వ్యాపారమైన సెక్టార్స్ ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలి. అమెరికాలో కానీ, యూరప్ కంట్రీస్లో కానీ, ఇంకే దేశంలో అయినా విద్యా వైద్యం అనేది వ్యాపారం కాదు, అది ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. వాళ్ళు ట్యాక్సులు కడతారు కాబట్టి. మనం కట్టిన ట్యాక్సులు ఎక్కడ పోతున్నాయి? చివరికి విద్యకి, వైద్యానికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మన రక్తాన్ని వాళ్ళకి ధారపోస్తున్నాం. ఈ క్వశ్చన్ మనం ఎప్పుడు అడగాల? ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా ఈ క్వశ్చన్ అడగడానికి? ఈ క్వశ్చన్ అడిగే టైం వచ్చింది, బలంగా అడిగే టైం వచ్చింది. దాని మీద పోరాటం చేయడానికి ఒక అడుగు ముందుకు పడ్డది. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఇంకోటని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అదే, ఎవరు మెసేజ్ పెట్టినా వీళ్ళ వెనకాల ఉగ్రవాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు, ఇంకోటని అంటుంటారు. నేను అక్కడ వెళ్ళి చూసిన తర్వాత నేను ఒక వీడియో కూడా చేసిన. వాళ్ళందరూ అట్లా, ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే ఇంకెవరు అయితే రోజుల తరబడి వచ్చి అక్కడే పడుకొని తిండి లేకుండా, నీళ్లు లేకుండా స్లోగన్స్ ఇస్తూ అక్కడ పోరాటం చేయరు ఎవరు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి, పని చేసుకుంటారు, అవతల పడతారు. చిన్న ఇన్సిడెంట్స్ చూపించి ఎవరో ఒక రాయి వేసిరనో, రాళ్ళు పోలీసులు వేసిరు అనుకోండి, ప్రభుత్వం చెప్తే అది 21వ తారీఖున జరిగింది. ఇప్పుడు ఎవరో ఒకరు ఉంటారు ఢిల్లీ కాబట్టి, అక్కడ లోకల్గా ఎవరైనా ఒకరు చూసి వెళ్దామని వచ్చే వాళ్ళు 1-2 ఉండొచ్చు. ఎవరైనా ఒకరు కొన్ని బూతులు మాట్లాడవచ్చు. ఆ చిన్న ఇన్సిడెంట్స్ని చూపించి, ఇగో ఇది వీళ్ళ మనస్తత్వాలు, ఇది వీళ్ళ ఆలోచన విధానం. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు, అసలు దేశంలో ఏ మూల నుంచో వచ్చి అక్కడికి వచ్చినారు. ఇంకా అక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది, మనం చాలా గొప్పగా మాట్లాడాల్సింది విమెన్. చాలామంది అమ్మాయిలు వచ్చినారు అక్కడికి. ఇప్పుడు అబ్బాయిలంటే వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళడానికి ఏదో రకంగా బయటికి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. అయినా కూడా ఉన్న ఒకే ఒక్క వాష్రూమ్ని కొన్ని వేల మంది అట్లాగే వాడుతూ వాళ్ళు అక్కడే వాళ్ళ దగ్గర ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మేము ఇంత సెక్యూర్ ఎక్కడ లేమని చెప్తున్నారు. సో అంత భయంకరమైన సిచ్యువేషన్లో రాత్రి పగలైన తేడా లేకుండా పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకరు మాకు ఇట్లా అవమానం జరిగింది, ఇబ్బంది జరిగిందని ఎవరైనా కంప్లైంట్ చేసినారా? ఈ సోకాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ అంతా రకరకాలుగా ట్రోల్స్ చేస్తుంది కదా, మహిళలని కూడా చూడకుండా మార్ఫింగ్లు కూడా చేస్తుంటారు కదా. మీకు ఇది అలవాటైన పని కదా.
కానీ అక్కడ అంత సెక్యూర్గా ఉన్నాము అని వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే మీరు ఒక పార్టీని మీరు వ్యతిరేకిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని విమర్శించడమే మన పని కావాలి. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడమే మన పని కావాలి. ఆయన ఆ పని చేసి నీ గొప్ప పని చేసిండు. మీరు ఏదైనా గొప్ప పని చేస్తే మీరు బహిరంగ సభల్లో మీరు చెప్పుకుంటారు కదా. గొప్ప పని చేస్తే చెప్పడానికి మీడియా లేదు, మీడియా ఉండకూడదు కూడా. ఏ పనులైతే ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీడియా. ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు. మీడియా ఛానళ్ళు లోగోలు పట్టుకొని వస్తే వాళ్ళు ఒకవేళ ప్రభుత్వానికి వత్తాసు పలికే మీడియా అయితే ఇక్కడి నుంచి దొబ్బే అన్నారు. వాళ్ళ మీద నీళ్లు పోసినారు, పేపర్లు వేసినారు. వాళ్ళేం రాళ్లతో కొట్టలేదు వాళ్ళని, వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేసినారు. ఎందుకు అది అంత భయంకరమైన ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళంటే. సో కొన్ని ఛానళ్ళు అయితే కనీసం ఆ వీడియోలను కూడా ప్లే చేసుకోలేదు, ఎందుకు మన ఇజ్జత పోద్దేమో బయట అని. ఆ స్థాయిలో జరిగింది పోరాటం. సో మేము 6 o'clock వరకు అక్కడే ఉండి మళ్ళీ చేసి అక్కడ ఇంకొక భయంకరమైన విషయం మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వీడియోస్ ఎట్లా పంపించాలి ఆఫీస్కి? నో ఇంటర్నెట్. ఆల్మోస్ట్ 2 to 3 kilometers రేడియస్ వరకు అసలు ఇంటర్నెట్టే లేదు అక్కడ. మీకు మొబైల్ ఓపెన్ చేస్తే పైన నెట్వర్క్లో 5G అని కనబడుతుంది, కానీ వాట్సాప్ మెసేజ్ రాదు, వాట్సాప్ మెసేజ్ పోదు, అసలు ఈ యూట్యూబ్లు ఇవన్నీ అసలు ఆనే కావు. సో మేము మళ్ళీ ఫీడ్ పంపించడానికి మేము అక్కడ తోటి జర్నలిస్టులు ఉంటే తెలంగాణ భవన్, ఏపీ భవన్ దగ్గరికి వెళ్తే అందులో వాళ్ళకి ల్యాండ్ కనెక్షన్ ఇంటర్నెట్ ఉంటే, సో ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. ఆ జర్నలిస్టులు అంతా ఢిల్లీ ఛానల్ జర్నలిస్టులు అంతా. సో హెల్ప్ చేసి మేము అక్కడికి వెళ్ళి వైఫై ద్వారా మళ్ళీ మేము ఫీడ్ ఆఫీస్కి పంపిస్తే ఆ వీడియోలు ఛానల్లో అప్లోడ్ అయితే ఆ వీడియోలు మీరు చూస్తున్నారు. సో మేము ఉన్న ప్లేస్ నుంచి తెలంగాణ భవన్ నుంచి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ఇదే మా ట్రిప్. ప్రతి ఆటోలో ఎక్కాలి దిగాలి. సో ఆల్మోస్ట్ 24 hours. అసలు మేము పోయిన రోజు మళ్ళీ మేము ఎప్పుడైతే ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ నేను 11 o'clock మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకుని 2 గంటలకు నిన్న హైదరాబాద్కి వచ్చిన. సో ఈ మధ్యలో ఎక్కడా కూడా మేము కనీసం కునుకు కూడా తీయలే. సో అదే పనిలో ఉన్నాం. ఒకవేళ అనౌన్స్మెంట్ రాకపోయి ఉంటే నేను అక్కడే ఉండాలి, వచ్చేంత వరకు అక్కడే ఉండాలని నా ప్లాన్ ఉండే. కానీ ఇది ఎంత అంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఎంత స్ఫూర్తి అంటే, ఒక అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది ఆ పోరాటం. అంటే వాళ్ళు త్యాగం చేసినారు అంతే. మేము ఏమైపోయినా పర్వాలేదు, ఈ దేశం బాగుండాలి అని కోరుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు. సింపుల్గా ఏమన్నారు మొన్నటిదాకా, వీళ్ళ వెనకాల ఉగ్రవాదులు, లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, వీళ్ళంతా యాంటీ సోషల్, యాంటీ హిందూ రకరకాలుగా మాట్లాడినారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ ప్రెస్ మీట్లో చెప్పిండు కదా ఓపెన్గా. ఏమన్నాడు ఆయన? ఓపెన్ స్టేట్మెంట్ కదా అది. ఇంకా మీకు మాట్లాడడానికి మీ దగ్గర వాయిస్ ఎక్కడిది? ఇదిగోండి. He also मधु आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूंगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. అంటే వీళ్ళకి ఎవరైనా విదేశీ శక్తులు, అంటే వేరే దేశాల వాళ్ళు ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారా అని క్వశ్చన్ అడిగితే మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర లేదు అని విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ అఫీషియల్గా అనౌన్స్ చేసిండు. ఇక ఇంతకంటే కావాల్సింది ఏముంది? ఇంకా గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళ వెనకాల దొంగలు ఉన్నారు, వీళ్ళ వెనకాల ఉగ్రవాదులు ఉన్నారు, వీళ్ళ వెనకాల ఇంకెవరు అసాంఘిక శక్తులు ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఒక వీడియో చేసిన, అదొకసారి టోటల్ వీడియో ప్లే చేయి. 4 minutes ఉంటుంది చూడండి. వాళ్ళ ఆ రోజు రాత్రి, నేనున్న ఆ రోజు రాత్రి ఏ రకమైన పరిస్థితిలో వాళ్ళు నిద్రపోయినారు. రెస్ట్ లేదు వాళ్ళకి. రెస్ట్ లేకుండా వాళ్ళు ఇట్లా చెత్తలోనే అట్లే పడుకొని ఉన్నారు వాళ్ళంతా. కనీసం రెస్ట్ లేదు వాళ్ళకి. సో వాళ్ళ ఆ 1-2 గంటలో పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ అదే ఫైట్. అన్ని స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు ఒక సెటప్ లాగా చేసుకొని వాళ్ళు అక్కడ ఫైట్ కొనసాగించారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. అది ఆడియో ప్లే చేయి విత్ ఆడియో. ఇవన్నీ కలగలిస్తే ఇవాళ రాజకీయ వ్యవస్థ.
ఒక్క రీఛార్జ్ల పేరుతో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. కానీ మీరెంత ఎంత ఎంత ప్రెజర్ పెడితే, మీరెంత మమ్మల్ని ఒత్తిడికి లోను చేస్తే, మీరెంత మా మీద దాడి చేస్తే మేము అదే స్థాయిలో ఇదే రకమైన శాంతి నిరసన వ్యక్తం చేస్తామని ఇగో ఈ భారత జాతి ముద్దు బిడ్డలు ఈ ధర్నా చౌక్ జంతర్ మంతర్ దగ్గర స్టేజ్కి వెనకాల ఉన్న నేను, స్టేజ్కి ముందు కూడా ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ ఫుట్పాత్ల మీద ఇక్కడే నిద్రిస్తూ, ఇక్కడే తింటూ, ఇక్కడే వీళ్ళందరికీ ఒకరినొకరు సర్వీస్ చేసుకుంటూ చాలా అద్భుతమైన పోరాటాన్ని ఈ భారతమాత ముద్దు బిడ్డలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని నినాదాలు వినబడుతున్నాయి. భారత్ మాతాకి జై అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, జై భీమ్ అంటున్నారు, వందే మాతరం అంటున్నారు. వినబడని నినాదం లేదు ఇక్కడ. సో వీళ్ళేమి యాంటీ హిందూస్ కాదు, యాంటీ నేషనలిస్ట్ కాదు, టెర్రరిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, ఇంకేమీ కాదు. ఇవన్నీ కలగలిస్తే ఇవాళ రాజకీయ వ్యవస్థ. కానీ వీళ్ళు ఏమీ ఆశించకుండా ఈ దేశం కోసం పోరాటం చేస్తున్న యువకులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. దేశం మీకు రాసి ఇవ్వలేదు. ఈ దేశం కోసం పోరాటం చేస్తున్న ఈ యువకులదే ఈ దేశం. సో వీళ్ళు ఈ నెట్ ఇవన్నీ ఎవరో ఒకరు వాళ్ళకి ఇచ్చేసినటువంటివి. ఏ ఫుట్పాత్ మీద చూడు వీళ్ళే కనబడుతున్నారు. చూడండి, వీళ్ళు ఎంత రెస్ట్లెస్గా ఉన్నారన్నది కనబడుతుంది. ఒకవైపున వీళ్ళు ఇప్పుడు నిద్రిస్తున్నారు, ఇంకోవైపున కొన్ని టీమ్స్ అక్కడ వాళ్ళ మూమెంట్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చూడండి ఎంత దారుణమైన దృశ్యం. ఏం అవసరం అండి వీళ్ళకి? ఈ దేశాన్ని కాపాడాలన్న ఒకే ఒక్క ఉక్కు సంకల్పంతో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. కుటుంబాలను వదిలేసారు. తల్లిదండ్రులకు చెప్పి మేము ఈ దేశం కోసం ఈ ప్రాణాన్ని సైతం వదిలేయడానికి అని ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ ఆందోళన చేస్తున్నారు. చూడండి ఒకసారి. సమయం సరిగ్గా 4:40 అవుతుంది తెల్లవారుజామున. ఒకవైపున అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉన్నది, నినాదాలు వస్తూనే ఉన్నాయి. ఇంకోవైపున రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారు. చూడండి, ఒకవైపున విపరీతమైన భయంకరమైన చెత్త, దుమ్ము, ధూళి, వీటి మధ్యలోనే ఈ ఫుట్పాత్ల మీదనే అదే వీటి చేసిన చెప్పుల మధ్య, అదే తిని పడేసిన పేపర్ల మధ్యలో ఇంకా వీళ్ళ నిద్ర కంటిన్యూ అవుతున్నారు. రెస్ట్ తీసుకుంటున్నారు కొద్ది సమయం. ప్రభుత్వం కనీసం ఇక్కడ శానిటేషన్ వర్క్ కూడా గాలికి వదిలేసింది. వాష్రూమ్లో వాటర్ రాకుండా ఆపేసింది. మొత్తం పోలీసులను మోహరించింది. అయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ నేలను విడవము, ఈ దేశం మాది అంటూ ఇగో ఈ భరతమాత ముద్దు బిడ్డలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళు కాదా హిందువులు? వీళ్ళు కాదా భారతీయులు? వీళ్ళకి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, లేకపోతే ఇంకో దేశానికి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళే ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకున్నారు. మెడికల్ క్యాంప్స్ పెట్టినారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించాలి, పునరాలోచించి వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి. అండ్ అదే సమయంలో ఈ పోరాట స్ఫూర్తిని మనమంతా వంట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సో చూశారు కదా, అట్లాంటి దృశ్యాలు నాకు అడుగడుగునా కనిపించినాయి. ఒక అబ్బాయి దోమలు గరుస్తుంటే హెల్మెట్ పెట్టుకొని పడుకొని ఉన్నాడు అక్కడ. హెల్మెట్ అంటే బండి మీద వెళ్ళేటప్పుడు పెట్టే హెల్మెట్. అప్పుడే ముందు రోజు వచ్చినాడు, నైట్ పడుకోవడానికి అక్కడ రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకొని దోమలు గరుస్తున్నాడు, తన హెల్మెట్ పెట్టుకున్నాడు. ఏం అవసరం అబ్బాయికి? దేనికోసం వచ్చినాడు? ఈ దేశం బాగుపడాలి, కనీసం మా భవిష్యత్తు, మా తర్వాతి తరాల భవిష్యత్తు కూడా బాగుపడాలనే కదా. చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లల్ని, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఆల్ఫా జనరేషన్, వాళ్ళందరినీ తీసుకొని వచ్చినారు చాలామంది. వాళ్ళు కూడా అక్కడే పడుకున్నారు. అంటే వాళ్ళు టైంపాస్కి వచ్చినారా? వాళ్ళ వెనకాల పాకిస్తాన్ ఉందా? మీరే అంటారు ₹1 ఫండ్ కూడా బయట నుంచి ఏమీ రాలేదు, దాని మీద మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదని విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీనే చెప్తాడు. మళ్ళీ మీరు అదే మళ్ళీ పాడిందే పాడి ఎన్నిసార్లు పాడతారు? ప్రతిదానికి మతాన్ని, ప్రతిదానికి ఈ దేశం కాదని, దేశద్రోహులని, ఇంకోటని మీరు చేసే ప్రతిదీ కౌంట్ అవుతున్నది. ప్రతి సందర్భంలో చెప్పేది ఇదే, ప్రతిదీ కౌంట్ అవుతుంది. అది ఎప్పుడో ఒకసారి రివోల్ట్గా ఒక విప్లవం లాగా పైకి వస్తుంది. ఇప్పుడు అదే వచ్చింది. అయితే వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసినారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. ఫస్ట్ టైం సెల్ఫీ వీడియో పెట్టి
4 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అంటే మీరు ఆందోళన చేసేదాకా మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నది గుర్తుకు రాలేదా? ఆందోళన చేసి ఆందోళన చేస్తుంటే ఆందోళన విరమింపజేయడానికి మీరు ఒక ప్రయత్నం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. విచారణ అనేది ఎలా ఉండాలి? ఆన్ ఫస్ట్ డే నుంచి మీరు విచారణ చేయబోతున్నాం చాలా అన్నది స్టార్ట్ చేయాలి కదా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వీడియో చూసి చాలామంది యువకులు మీకట ఫాలోవర్స్గా మారిపోయారు 1 కోటి మంది అని మళ్ళీ ఇంకొక వీడియో చెప్పి యువశక్తికి థ్యాంక్స్ అని ఇంకొక వీడియో చేసిండు. అది మీరు చేసిన వీడియోలు ఇష్యూని సార్ట్అవుట్ చేయడం అంటే దానికి సొల్యూషన్ కాకుండా ఇంకా మరింత రెచ్చగొట్టేవిలా మారిపోయినాయి. మేము ఇక్కడ ఆందోళన చేస్తుంటే ప్రధానమంత్రికి మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది, మేమేం చేసినామని. ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ 13 lakhs ఏమో ఉన్నది, 23 లక్షలు చేయగలుగుతాం తెల్లారికి పైసలు ఇస్తే. సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఇవన్నీ పెద్ద సమస్య కాదు చేయడానికి. దాన్ని కూడా మీరు ఏదో గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడో, ఏ మంచి ముచ్చట చెప్తాడో అని అందరూ ఆ వీడియోలో ఓపెన్ చేసి చూస్తారు న్యాచురల్గానే కదా. సో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా వాళ్ళు ఏదో దేశం కోసమనో మంచి కోసమని ఇంకో దానికోసమనో కాదు. ఆయన రాసిన లెటర్లో ఈ దేశ యువత కోసమని, మీరు ఈ దేశ యువత కోసం ఈ దేశం కోసం చేసేవాళ్ళు అయితే ఆన్ ఫస్ట్ డే ఈ పని చేసేవాళ్ళు. అట్లీస్ట్ ఆ పోరాటం చేస్తున్న వాళ్ళతో చర్చలకైనా పిలిచేవాళ్ళు. సోనం వాంగ్చుక్ 20 రోజులుగా దీక్ష చేస్తుంటే అసలు మీరు కనీసం పట్టించుకోలే, హై ఏముందిలే అనుకున్నారు. బేసిక్గా ఆనాడు ఆ సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నప్పుడు 5-6 రోజులు అప్పుడు సమయానికి కూడా అక్కడ 200-300 మంది మాత్రమే అక్కడ గ్రౌండ్లో ఉన్నారు బేసిక్గా. దాని తర్వాత మరింత ప్రజల్లోకి వెళ్ళి ఉప్పెనలా దూసుకొచ్చారు. మరి ఆనాడే మీరు ఇష్యూని సార్ట్అవుట్ చేసింది ఇంత జరిగేది కాదు కదా. ఏదైనా ఈ దేశానికి చాలా మంచే జరిగింది. ఒక మార్పు దిశగా ప్రయత్నం జరగాలి ప్రతి సందర్భంలో. అమెరికా లాంటి దేశాల్లో ఒక అధ్యక్షుడు 2వ, 3వసారి పోటీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు పెట్టినారు అట్లాంటి కండిషన్స్? అది కూడా ప్రజాస్వామ్య దేశంగానే భావిస్తారు కదా. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కొన్ని అంశాల విషయంలో చాలామంది పాజిటివ్గా మాట్లాడుతుంటారు కదా. మరి ఎందుకు ఒకరే ఉండాలా? ఆయనే ఉంటాడు కొన్ని సంవత్సరాలు, కొన్ని పర్యాయాల పాటు. ఒకవేళ ఆయన దిగే పరిస్థితి వస్తే ఇక్కడ మనం ఇంకొక ఆయన కొడుకునో, బావనో, బామ్మాడినో ఇంకేమన్నో పెడుతున్నాం. ఒక ఎమ్మెల్యే అదే నియోజకవర్గానికి అంటిపెట్టుకొని ఉంటాడు. ఆయనను దిగిపోమంటే ఆయన సావుకు దగ్గరైనా కూడా ఈయన పొయ్యేలోపు ఇంకొని తయారు చేస్తుండ కుటుంబంలో, కొడుకునో, బిడ్డనో, ఇంకెవరినో, కోడలనో. ఇది మన రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థ పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయి పూర్తి వ్యతిరేకతతో యువత ఇవాళ బయటకు వచ్చింది. ఈ యువత బయటకు వస్తే దాన్ని అణిచివేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఒక వాట్సాప్ యూనివర్సిటీ, వీళ్ళకి ఒక వ్యవహారము. మీరు ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీని వాడారో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ని ఇన్స్టెంట్గా వాడి పడేసినారు. ఏ స్థాయిలో వాడిరంటే మీరు తట్టుకోలేకపోయినారు దానికి. ఎందుకంటే మీ టీంలు, మీ ఐటీ సెల్లు అన్నీ పైసలు ఇస్తే పనిచేస్తాయి. కానీ వీళ్ళు ఈ దేశం కోసం, ఒక కాజ్ కోసం, భవిష్యత్ తరాల కోసం పనిచేశారు. మీరు ఒక పోస్ట్ పెడితే ఇక్కడ 100 పోస్టులు వచ్చినాయి. సో మీరు కంటెంట్ ఆయా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇస్తే సాయంత్రానికో తెల్లారికో మీకు వీడియో వచ్చేది సోషల్ మీడియాలో. మీకు కొంత సమయం తీసుకొని మీరు పనిచేసేవాళ్ళు. కానీ ఈ జెన్జీ యువత, వాళ్ళకి సహకరించిన ఈ దేశ యువత ప్రభుత్వాన్ని ఊపిరి కూడా తీసుకోకుండా పనిచేసినాయి. ప్రభుత్వానికి అసలు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వలే. సో ఒక అద్భుతమైన పోరాటం ఇది, మామూలు పోరాటం కాదు ఇది. చరిత్రలో లిఖించబడ్డ రోజు July 25th, అంటే వాళ్ళు సక్సెస్ సాధించిన రోజు. చాలామంది అంటున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే అయిపోయిందా? ఏది అయిపోదు. ఒక ఇన్సిడెంట్, ఒక ఘటనకి ఒక రిజల్ట్ వస్తే, ఒక పోరాటానికి ఒక రిజల్ట్ వస్తే దాంతోనే అయిపోదు. పోరాటం అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దాని మీద నిలబడి వాళ్ళ యూత్ ఇంకా ఆత్మవిశ్వాసంతో, వచ్చినటువంటి గెలుపుతో ఇంకా ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. CJP ఉంటుందా ఉండదా రకరకాల డిబేట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే CJP మీద స్టార్టింగ్లో అభిజిత్ దిక్కే ఎక్కడో US ఉండి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమన్నారు? ఇది ఉత్తదే, ఏముందా, ఇదంతా సెటైరికల్గా ఉన్నది, ఇది ఏముంటుంది అని అన్నారు. ఇప్పుడు ఏడున్నది? ఆ రోజు ఎక్కడున్నది, ఈ రోజు ఎక్కడున్నది? మధ్యలో జరిగిన పరిణామాలు ఎన్ని? రేపేంటి? సో దీన్ని ఏ రకంగా కన్సాలిడేట్ చేస్తారు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారన్న దాని మీద దాని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. CJP అనేదాన్ని ఒక పార్టీ కిందనో ఇంకో దాని కిందనో చూడకండి. ఇది ఒక సెటైరికల్గా, వ్యంగ్యంగా ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక.
మా టార్గెట్ ఈ దేశంలో ఉన్న ఈ చీడ పురుగుబట్టిపోయిన ఈ వ్యవస్థని మార్చడమే మా యొక్క టార్గెట్ అని వాళ్ళు అంటున్నారు. సో మేము రాజకీయాల్లోకి ఇప్పటికిప్పుడు రావాలి, ఏదో పార్టీ పెట్టాలన్న ఆలోచనతో మేము చేయలేదని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అభిజిత్ దీప్కేనో లేకపోతే సౌరవ్ దాసో లేకపోతే అశుతోషో వీళ్ళు కాదు ఇక్కడ. కంటెంట్ ఆ థీమ్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అంశాల మీద పోరాటం జరుగుతున్నది? ఏ అంశం మీద పోరాటం జరుగుతున్నది? దేశంలో ఈ వ్యవస్థని మార్చాలి. అన్నింటికంటే ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి, హెల్త్ సెక్టార్ని మార్చాలి. ఈ అంశాల వేదికగా ఈ అంశాలని బేస్ చేసుకొని పోరాటాలు జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా పోరాటాలు జరుగుతాయన్న విశ్వాసము ఈ దేశ యువత ఆ భరోసాని వాళ్ళకి కల్పించింది. ఇంకా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా బలంగా. సో ఇట్లా ఈ ఉద్యమాన్ని అణచడానికి రకరకాల ప్రయత్నం చేసినారు. లాఠీ చార్జ్, ఎంత భయంకరమైన లాఠీ చార్జ్ అది! మీరే డంప్ చేస్తారు రాళ్ళని, మీరే డ్యామేజ్ అయిన వెహికల్స్ అక్కడ పెడతారు. వీడియోలు ఉన్నాయి కదా. యువతల వైపు నుంచి దాడి చేస్తే ఇగో పోలీసుల మీద 100 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులది తప్పు కాదు, విద్యార్థులది తప్పు కాదు. పోలీసుల చేత ఎవరైతే పని చేయించిన ప్రభుత్వాలది తప్పు. ఇక్కడ పోలీసులు ఏముంది, కొట్టండి, మీరు కొట్టకపోతే మేము ఉద్యోగాలు ఉన్నాయంటే కొడతానే ఉంటారు. పై ఆఫీసర్ ఏం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ని ఫాలో అవ్వడం పోలీసుల బాధ్యత కదా, అదే పని చేసినారు. మీరు సైలెంట్గా ఉండండి అని లాఠీ చార్జ్ తర్వాత చెప్పారు. పోలీసులు ఏమన్నా అక్కడ ఏమన్నా రెచ్చగొట్టే పని చేసిరా? చేయలేదు కదా. పోలీసులు సైలెంట్గానే సహకరించారు కదా. మళ్ళీ తర్వాత విద్యార్థులకి పోలీసులే ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి గొడవ చేయలే కదా. సో ఈ తప్పు ఎవరిది? ప్రభుత్వానిది. అంటే మీరు వైలెన్స్ ద్వారా, అశాంతి ద్వారా శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపైకి లాఠీలను జులిపించి పిల్లెట్ గన్స్ అంటే ఆ చెరాలు ఉంటాయి కదా, ఆ చెరాలని ఇనుప చెరాలు ఉంటాయి కదా సైకిల్, అట్లాంటి వాటిని కూడా విద్యార్థుల మీదకి ప్రయోగించి మీరు పూర్తిగా బదనామైనారు. ఎంత వైలెన్స్ చేయాలో అంత వైలెన్స్ చేసే ప్రయత్నం చేసినారు. చివరికి ఏమైంది? ప్రధానమంత్రి కూడా సెల్ఫీ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి అంత ఈగోతో ఉన్న ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మంత్రితో రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేను గమనించింది అక్కడ మరి రాజీనామా అసలు ఎట్లా మరి ఆలస్యంగా ఎట్లా జరిగిందంటే వీళ్ళకి ప్రధానంగా 2-3 అంశాలు ఉన్నాయి. వీళ్ళకి డిలిమిటేషన్ అనేది ఇప్పుడు తక్షణం చేయాల. నియోజకవర్గాల పెంపు చేసి ఆ నియోజకవర్గాల పెంపులో చిన్న నియోజకవర్గాలు అయితే మనం గెలవచ్చాలని వీళ్ళ ప్లాన్. నెక్స్ట్ ఇంకొకసారి కూడా 4వ కూడా. సో అదొక ఒక భయంకరమైన ప్లాన్ వేసి కూర్చున్నారు. ఇప్పుడు ఆ డిలిమిటేషన్ అనే బిల్ ఇప్పుడు అయిపోవాలా. సో అందులో భాగంగా వీళ్ళు ఈ బిల్లుని దీని మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు మొన్న శరద్ పవార్తో అంత గొడవ జరిగి లాఠీ చార్జ్ జరిగిన తర్వాత కూడా ప్రధానమంత్రి శరద్ పవార్తో కలిసిండు. శరద్ పవార్ నరేంద్ర మోదీ కలిసి డిలిమిటేషన్ మీద డిస్కస్ చేశారు. ఒకవైపున దేశంలో యువత అంతా బయటకు వచ్చి ఆందోళన చేస్తుంటే సో వాళ్ళకి ఆ బిల్లు చాలా ఇంపార్టెంట్. సో ఆ బిల్లు గట్టెక్కడం కోసం ఈ నిర్ణయం ఒకటి. అన్నింటికంటే ముఖ్యమైనది సాటర్డే మొన్న ఎప్పుడు నిర్ణయం జరిగిన 25వ తారీఖు 26 సండే అంటే ఇవాళ. అప్పటికే క్రౌడ్ ఇప్పుడు హాలిడేస్, స్కూళ్ళు, కాలేజీలు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా సాటర్డే అండ్ సండే కొంత ఖాళీగా ఉంటారు. సో సాటర్డే ఈవినింగ్కి క్రౌడ్ పెరిగిపోతున్నది. సాటర్డే ఈవినింగ్ ఇప్పుడు నేను ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ ధర్నా చౌక్ జంతర్ మంతర్ లోపలికి వెళ్తే అసలు మనం ఈ కొన నుంచి ఆ చివరికి వెళ్ళలేని పరిస్థితి. అంత క్రౌడ్ ఆల్మోస్ట్ ఒక 30,000 to 50,000 నుండి ఉంటారు ఆ టైంలో. క్రౌడ్ నెమ్మదిగా పెరుగుతున్నది. సో సండేకి అది ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం సండే ఆర్ మండే రోజు ఆ లాఠీ చార్జ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ 2-3 రోజులు విపరీతంగా ఉన్నారు. సో సండే ఏమైనా జరగవచ్చు అనే నిఘా వర్గాల హెచ్చరికలు ఏంటో ఇంకేమన్నా ఉంటాయి. అండ్ ఇంకొకటి వీళ్ళు వెనక్కి తగ్గే అవకాశం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా ఇది ఇంతకు మించి మనం ముందుకు తీసుకెళ్ళలేము, ఇంకో రకంగా అని వాళ్ళకి అర్థమైపోయింది. ఒక రకంగా వీళ్ళ ఐటీ సెల్లులు, వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలు, విద్యార్థులు చేసిన పోరాటంతో, విద్యార్థులు చేసిన ఆ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, ఇన్స్టాగ్రామ్ ఫైటింగ్తో వీళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డారు. సో అందుకే ఇది ఒక గొప్ప అద్భుతమైన పోరాటం. సో ఇంకొక ప్రధానంగా బీజేపీ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక నెరేటివ్ బిల్డ్ అవుతున్నది. ఇంకా వీళ్ళ ఈ యువత
వీళ్ళకందరికి ఈ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది, ఈ దేశంలో ఉన్న యువత అంతా వీళ్ళకి వ్యతిరేకం అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ అవుతున్న ఈ క్రమం, అది రాను వీళ్ళు ఇంకా ఎంత డిలే చేస్తే అంత నెరేటివ్ బిల్డ్ అయ్యి బీజేపీకి అసలుకే ఎసరు వచ్చే అవకాశం. సో ఇది కూడా వాళ్ళు గమనించినట్టుగా కనబడుతున్నది. ఇంకా డిలే చేసి ఉంటే సినిమా ఇంకొక రకంగా ఉండేది. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళు ఏమని చెప్పుకున్నారు, కొత్త ఓటర్లు మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పుకున్నారు. ఇప్పుడు వస్తున్న యువత మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పుకున్నారు. వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారండి. అసలు ఇప్పుడున్న పొలిటికల్ లీడర్లకైతే 0.5% నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకున్న దాంట్లో. మేము కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయాలు, ఇట్లా కూడా మాట్లాడవచ్చా, ఈ రకమైన విశ్లేషణ కూడా మీరు చేస్తున్నారా, మాకు రానటువంటి ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నది. అద్భుతం, అంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఒక మతం, కులం, మిగతా అంశాలను ఎట్లా చూడాలి అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. రిలీజన్కి, డెవలప్మెంట్కి, కాస్ట్కి, మనిషి యొక్క జీవన విధానానికి, అభివృద్ధికి, ఇవన్నీ వీటికి ఏం సంబంధం అనే ఒక బలమైన కోణాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహేనా, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలేటా, ప్రశ్నిస్తే ఇంకోటా అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? లేదు. అండ్ ఇంకోటి, వాళ్ళు ఎంత శాంతియుతంగా వాళ్ళు చేసిన ధర్నా అంటే చాలా అద్భుతం అని చెప్పాలి. ఎక్కడ ఇది కోల్పోలేదు. గ్రౌండ్లో మీరు కొంతమంది సిక్కు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఆచారంలో భాగంగా ఈ కత్తు ఏమంటారు, వాటిని తల్వార్ అంటారా, అవన్నీ ఒక వేషధారణలో వాళ్ళు వస్తే వీళ్ళంతా ఉగ్రవాదులని మాట్లాడారు. నేను ప్రత్యక్షంగా చూసిన ఇదంతా అయిపోయిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత ఇంకా యువత అక్కడి నుంచి కదలట్లే. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించడంలో ఇప్పుడు నేను చెప్పిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా పెద్ద బాధ్యత పోషించినారు. ఎవరన్నా యూత్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి, బాబు మీరు ఇక్కడ ఇది కాదు అని వాళ్ళని చెప్పడం, లేకపోతే అక్కడి నుంచి పంపించేసేయడమో చేసిరు వీళ్ళంతా. మేము కెమెరా తీసుకొని మాట్లాడి అక్కడ పోలీసులు ఉంటే, దయచేసి ఆ పోలీసుల మీద కెమెరాలు పెట్టకండి, సో ఇది మనం కొంత శాంతియుతంగా చేయాలి, మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుంది అని మమ్మల్ని కూడా కెమెరా ఆఫ్ చేయించినారు. ఎంత పగడ్బందీకి, ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చేశారు. వాళ్ళని ఖలిస్తానీ టెర్రరిస్టులని మాట్లాడారు. ఏదొస్తుంది నోటికి, ఏదొస్తుంది. సో ఇట్లా అతి భయంకరమైన, శాంతియుతమైన ఈ ధర్నా కావచ్చు, ఈ పోరాటం కావచ్చు, మామూలుది కాదు. దేశంలో చరిత్రలో లిఖించబడుతుంది CJP ఈ జెన్జీ బ్యాచ్ చేసినటువంటి పోరాటం అనేది. అండ్ ఇంకొకటి, ఇక్కడ పార్టీలు ఇదొకటే కాదు, నాట్ ఓన్లీ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ BRS, TDP ఆర్ ఇంకో పార్టీ. మీరు అన్ని పార్టీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ ముసలి బ్యాచ్ని మొత్తం మెడలు బట్టి నువ్వు కవతల పడేయాలి. ఇక సాల్వ్ వాళ్ళు చేసిన రాజకీయం ఇన్ని రోజులు. ఎవరైతే యువతని మీ పార్టీలో భాగం చేసుకుంటారో, ఎవరైతే యువతకి ఎక్కువగా అవకాశాలు మీ పార్టీలలో అవకాశాన్ని కల్పిస్తారో, వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే అధికారం. సో వాళ్ళే డిసైడ్ చేయబోతున్నారు ఇప్పుడు. సో ఎంత త్వరగా పార్టీలు ఆ దిశగా మేల్కొంటే ఆ పార్టీ అంతలా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. సో లేదంటే మీ పార్టీలు పతనం దిశగా వెళ్ళడం ఖాయం. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకోటైనా. ఈ పోరాటం అనేది పార్టీలకు కూడా ఒక పెద్ద మేల్కొల్పు. అస్సలు యూత్ ఎక్కడ కూడా అవినీతిని సహించట్లే, ఈ పొలిటికల్ కరప్షన్ కూడా సహించట్లే, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళడానికి కూడా సహించట్లే. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎండగట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి రాబోయే రోజుల్లో. అంత ఈజీగా ఉండవు భవిష్యత్ రాజకీయాలు. ఈ ఓట్లు రాగానే నోట్లు ఇచ్చి, మందు పోసి ఏదో రకంగా బయటపడవచ్చు అనేటువంటి లైన్ కూడా ఎండ్ కార్డ్ పడబోతున్నది రాబోయే రోజుల్లో. ఒకేసారిగా మొత్తం పరిస్థితి మారుతుందా అంటే మారదు ఎక్కడా కూడా. ఇది అయిపోయిందిగా, మొత్తం రేపేంది, CJP ఇప్పుడు ఏం చేస్తుంది, మనకి కామన్ డైలాగ్స్ కదా ఇవన్నీ. నెక్స్ట్ CJP ఏం చేస్తుంది. సో వాళ్ళు కూడా ఎట్లాంటి లైన్తో ముందుకెళ్తారన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏదైనా పార్టీ, ఇప్పుడు 3-4 ఉన్నారు అక్కడ, అభిజిత్ కానీ, సౌరవ్ కానీ, అండ్ అశుతోష్ కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఏదైనా పార్టీ ఫ్లోట్ చేసిరనుకో, అట్లా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిస్టంలో ఉన్న ఈ లోపాల మీద ఫస్ట్ వీళ్ళందరూ కొట్లాడాలి. సో పార్టీలు కూడా వాళ్ళ యొక్క లైన్ చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకునేలాగా పోరాటం చేయాలి. అంటే ఇక పార్టీలకు తప్పని పరిస్థితి అవుతుంది ఇక. అండ్ ఈ దేశంలో ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో విద్య వ్యాపారం కాదు. విద్య అనేది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌరులకు సేవ చేసేటువంటిది ఒకటి. ఇప్పుడు ఏ స్కూల్ చేసుకోవాలన్నా, ఏ స్కూల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా
ఏ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలన్నా, కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలన్నా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం అదొక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థగానే ఉంటుంది. అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఉండదు. స్కూల్ అయినా అంతే, హాస్పిటల్ అయినా అంతే. కానీ ఏం చేస్తున్నాం? హాస్పిటల్ అయితే రక్తం తాగుతున్నారు, స్కూల్ అయినా రక్తం తాగుతున్నారు. దోపిడీ. ఇన్ని సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో వైద్యం అందుబాటులో ఉందా పౌరుడికి? విద్య అందుబాటులో ఉందా? ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు, నెగిటివ్గా ట్రోల్ చేసేవాళ్ళు, పొద్దున లేస్తే మతము మతము అని మాట్లాడేవాళ్ళు, పొద్దున లేస్తే జాతీయవాదము, జాతీయ భావాలు మాకున్నాయని మాట్లాడేవాళ్ళు. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ప్రభుత్వ విద్య అందుతున్నదా? ఒక్కసారి లెక్కలేసుకోండి, ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రతి సంవత్సరం మీ పిల్లలకి. మీకు ఏదైనా రోగం వస్తే ఎవరు కాపాడుతున్నారో మిమ్మల్ని? ప్రభుత్వ వైద్యం మీ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? మీ మండలంలో ఉందా? జిల్లాలో ఉందా? పొరపాటున నాకు ఇప్పటికిప్పుడు నేను హార్ట్ అటాక్ వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఆలోచన చేసుకోండి ఒకసారి. నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఎక్కడికి పోవాలా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే బతుకుతావు అన్న ఆలోచన నీకుందా? ఇవన్నీ విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈ దేశంలో ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల ఎక్కడెక్కడి నుంచో, బీహార్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాలకి వందల వేల కిలోమీటర్లు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వలసపోతున్నారు? ఇక్కడ తెలంగాణ నుంచి ఇంకా చాలా రాష్ట్రాల నుంచి దుబాయ్కి ఎందుకు పోతున్నారు? సౌదీకి ఎందుకు పోతున్నారు? మరి ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కదా, ఈ ప్రభుత్వాలు మనకి ఎందుకు చదువుకున్న తర్వాత కార్మికులకైనా ఈ ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేకపోతున్నాయి? ఇది ఆలోచించినామా మనం ఎప్పుడైనా? ఇది ఆలోచించాలని యువత రంగంలోకి దిగాలి, ఈ CJP రంగంలోకి దిగాలి. ఇక నుంచి ఆ దిశగా పోరాటం జరిగితే సమాజంలో, ఈ దేశంలో మార్పు రావడానికి అవకాశం ఉంది. సో గుడ్ మెసేజ్ రఘు అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి కమెంట్స్ చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. CJP నెక్స్ట్ టార్గెట్ ఈజ్ EVMs అట. ప్రతిదాన్ని టార్గెట్ చేయాల్సింది. ఈ వ్యవస్థలో ఏ లోపాలైతే ఉన్నాయో ప్రతి వ్యవస్థలో ఉన్న లోపాల మీద క్వశ్చన్ చేయాల్సింది. ప్రజలుగా మనం కూడా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు అంత పెద్ద IT సెల్, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టిన IT సెల్ పటాపంచలైపోయినాయి. దేనికి పనికి రాకుండా పోయినాయి. ఎందుకు పోయినాయి? ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చినారు. ప్రజల చేతిలో ఆయుధం ఉన్నది, ఫోన్ అనే ఆయుధం. ఎంతమందిని ఏం చేస్తారో చూడండి అని వాళ్ళు తిరగబడితే ఏం జరిగింది? Are those who wrote the NEET exam after Raghunandan Rao held a press meet and are they protesting in the chowk? ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. ఒక్కసారి ఆ బయట నా దగ్గర కూడా ఉంది. రఘునందన్ రావు గారు కానీ, బండి సంజయ్ కేంద్ర మంత్రి కానీ ఎంత ఘోరంగా వీళ్ళ వెనకాల ఏవో శక్తులు ఉన్నాయి, ఖలిస్తాని అది ఇది. మరి ఎందుకు తలగ్గిండు ప్రధానమంత్రి? ఎందుకు రిజైన్ చేసిరు? మరి ఎంతమందిని అరెస్ట్ చేసిరు? మీరు ఎంతమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిరు? అందులో ఉన్నోళ్ళని ఎంతమంది సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేసినారు? ఒక్కరైనా వీళ్ళ మీద ఉగ్రవాద ముద్ర ఉందని అరెస్ట్ చేసిరా? అరే, విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ మీడియా ముందు చెప్తే ఫండ్ ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బు ఫండ్ వస్తుంది అని అంటే మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. అయిపోయా, ఖతం. ఒకసారి బయట ప్లే చేయి, సెక్రటరీ మాట్లాడింది. ही ऑल्सो मधु आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ही ऑल्सो मधु आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ही ऑल्सो मधु आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. సో విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ చెప్పిన మాట అది. ఇంకా మీరు చెప్పింది ఎక్కడ? ఇప్పుడు ఎవరు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏం మాట్లాడిండు? కూడా మేము విద్యార్థుల నుంచి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. RSC వాళ్ళు, PDSC వాళ్ళు, SIF వాళ్ళు, SFI వాళ్ళు, ASF వాళ్ళు
ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370 వాళ్ళు, ఉమర్ ఖలీద్ వాళ్ళు, తుకుడే గ్యాంగులు, ఈ దేశ భద్రతని వ్యతిరేకించే వాళ్ళంతా బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా ధర్నా చేశారు సార్. అక్కడ బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా, జై శ్రీరామ్ అని నినదిస్తున్న హిందువులు కూడా చాలా మంది అక్కడ వచ్చి ధర్నా చేసినారు. ఈ దేశం మీకు రాసివ్వలే, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం మీది కాదు, ప్రజలది. ఈ దేశం బీజేపీదో ఇంకో పార్టీదో కాదు. ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు, ఆ భవిష్యత్ తరాలు ఆ దేశం బాగుండాలని కొట్లాడుతున్నారు. సంఘ విద్రోహ శక్తులను ఈ దేశం ఎట్టి పరిస్థితిలో సహించదు. మరి ఎంతమందిని అరెస్ట్ చేసినారో చెప్పండి కదా. ఎంతమంది సంఘ విద్రోహ శక్తులు అందులో ధర్నాకు పోతే వాళ్ళని అందరిని అరెస్ట్ చేసినారు. వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తున్నటువంటి దేశ ప్రజల మనసుని ఖరాబ్ చేసేందుకు మొదలు పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కాక్రోచులు లేరు, విద్యార్థులు లేరు. సంఘ విద్రోహ శక్తుల్ని ఆ బ్యానర్ కిందకి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా పేరిట భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నేపాల్ కర్తే హంలో. ఎవడరా నువ్వు నేపాల్ చేసేందుకు? నేపాల్ కి నీటికి ఏం సంబంధం ఉంది? ఎవడో అంటాడు, ఎవడో మధ్యలో, ఎవడో బయటోడో, ఎవడో లోపలోడో, వీళ్ళు పంపించినోడో ఎవడో ఒకడో ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక అదొక్కడే స్టేట్మెంట్ పట్టుకుంటారు వీళ్ళు. ఇక మిగతా 99.99% ఆ జనాభా వాళ్ళు మాట్లాడే మాటలు వినరు వీళ్ళు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సార్? అంత ప్యూర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏనా? ఒకసారి బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్, తర్వాత బీజేపీ, ఈ పార్టీ ఆ పార్టీ, అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు. మరి మీకేం ఐడియాలజీ ఉంది? మీకేం ధర్మం ఇది ఉన్నది? అధికారం తప్ప. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ షుడ్ బి 100% ఇన్ ద గవర్నమెంట్ సెక్టార్. నో ప్రైవేట్ బోర్డ్స్ షుడ్ సీన్ ఎనీవేర్. దమ్ముంటే మీరు అందరూ ఇప్పుడు అందరూ పోరాటం చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎస్ ప్రైవేట్ సెక్టార్లో ఉండడానికి వీల్లేదని స్టేట్మెంట్స్ ఇవ్వమనండి వీళ్ళని, ఈ సోకాల్డ్ లీడర్లందరినీ. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అందుకే ప్రజలుగా మనం ఆలోచించాలి. రేపటి ఎలక్షన్స్ ఏవైనా సరే ఈ రెండు, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రావాలి అన్న దాని మీద ఎలక్షన్స్ జరగాలి. అది ఎలక్షన్ ఎజెండా కింద డిసైడ్ కావాలి. అది వన్స్ ఎలక్షన్ ఎజెండా కింద డిసైడ్ అవుతే పార్టీలన్నీ ఆ లైన్లోకి రావాల్సిందే, ఏ పార్టీ అయినా సరే. వీళ్ళు ఆరోగ్యశ్రీ అన్న, ఆయుష్మాన్ భారత్ అన్న, ఇవన్నీ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ని బతికించేవే. మళ్ళీ వాళ్ళు జనాల రక్తం తాగే వాళ్ళే. వీళ్ళు ఒక నెల రోజులు డబ్బులు ఆ హాస్పిటల్లో కట్టకపోతే నీ ట్రీట్మెంట్ కూడా జరగదు అక్కడ. భారతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జూలై 20వ తేదీని ప్రకటించాల్సిందే, తప్పేం లేదు. బ్యాలెట్ పేపర్ రావాలి. వి షుడ్ ఎంపవర్ పీపుల్ టు క్వశ్చన్ ద కరప్షన్. ఎక్కడ కరప్షన్? అసలు పొలిటికల్ కరప్షన్, ఆఫీసులకు వెళ్తే కరప్షన్. ఇవాళ మనం చూడండి తెలంగాణలో ఒక్కొక్కటి అధికారి దగ్గర 100 కోట్లు 200 కోట్లు. ఒక్కొక్క అధికారి దగ్గర 100 కోట్లు 200 కోట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలన్నీ? ప్రజల సొమ్ము కాదా ఇది? ఎవడు అధికారంలో ఉంటే వాడు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఊడ్చి అవతల పడేయాలి, నాకే అవతల పడేయాలి. మార్పు అని వచ్చినోడు అవతలోడు ఏం తప్పులు చేసినో వాడిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాని దగ్గర నుంచి లాగేసుకోవాలి. నువ్వు 100% తిన్నావు కదా, నాకు 50, నీకో 50, నేను సైలెంట్గా ఉండా, నీ మీద కేసు పెట్టా, నేను లోపలయ్యా. చాలామంది, సో మీరు కూడా కమెంట్ చేయండి. నియంతలకు రోజులు పోయినాయి, అయిపోయింది. నియంతల పరిస్థితి అయిపోయింది. ఇక నియంతలుగా ఉంటామంటే కుదరదు. ఇక ఈ దేశంలో ఏది చేసినా నడుస్తుంది అనుకునే కాలం పోయింది అన్ని పొలిటికల్ పార్టీలకి. ఈ దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు యువత యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్తామంటే మీ దుకాణం, మీ పార్టీ ఆఫీసులకి టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందే. ఈ యూత్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్తామంటే మీరు టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిందే. సో ఆ యువత ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి. మన పిల్లవాడు, మన ఇంట్లో ఉన్న ఈ పిల్లలు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు, మనం ఏ లైన్లో వెళ్తున్నాం. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్లో చాలా చేంజెస్ రావాలి.
అదే అంటున్నాను కదా, మనం కూడా కమెంట్స్కి పరిమితం కావద్దు. మన సోషల్ మీడియా ఎందుకున్నది మన చేతిలో? ప్రతి ఒక్కరికి ఇన్స్టా, ఫేస్బుక్, రకరకాల అకౌంట్స్ ఉన్నాయి కదా. వాటిలో ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, హెల్త్ సిస్టమ్ మీద మనం పోస్టులు పెట్టాం? వచ్చే పోస్టులను షేర్ చేయం? అట్లాంటివి ఎవరైనా మంచి కంటెంట్ పెడితే వాటిని ఎందుకు చూడం? ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ మీద ఒక వీడియో ఇస్తే అసలు కనీసం కూడా ఎవరు దాన్ని టచ్ కూడా చేయరు. ఏదో చూసేవాళ్ళు చూస్తారు ఇదిగా. మరి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయం మనం? గోవిందా గోవిందా అట. బ్లెస్సింగ్స్ టు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి. బీజేపీ మస్ట్ కమ్, బీజేపీ మస్ట్ గో అన్న. ఈ యొక్క తెలుగు ఛానల్ వాళ్ళు ఎక్కడ పోలే. ఇప్పుడు మీరు చూడండి, తెలుగు మీడియా ఛానల్ చూడండి. ఇవాళ ఆయన ఆర్కే రాధాకృష్ణ ఆర్టికల్ రాసినాడు, యువతకి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. మీరు చక్కగా ఉన్నారా? నేషనల్లో మీడియా అట్లే ఉంది, ఈడ అట్లే ఉంది కదా. ఎవడు అధికారంలో ఉంటే వాన్ పంచన చేరాలి. ఒక్క వార్త కనీసం ప్రజలకు సంబంధించింది. మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు అనే వాళ్ళకి ఇది ఎవరు పట్టించుకుంటలేరు. మీది మా మీద దాడి చేస్తారని మీరు గొంతు చించుకున్నా మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేడు. అసలు ఈ ఛానల్లే మాకు వద్దు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు అవసరం లేదు మాకు అని అంటున్నారు. మేము విషయాన్ని ఎట్లా కన్వే చేయాలో చెప్తామని అంటున్నారు. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ వాళ్ళకి, ఎంత అద్భుతమైన టెక్నాలజీని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఒక డ్రోన్ విజువల్ వచ్చింది ఆ రోజు 20వ తారీఖు. డ్రోన్ విజువల్ వస్తే పోలీసులే షాక్ అవుతారు. అసలు ఎట్లా వచ్చింది డ్రోన్, ఎట్లా ఎగరేసారు, ఎవరు ఎగరేసారని. ఇంటర్నెట్ లేకపోతే ఒక అమ్మాయి బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక వీడియో చేసింది. అందరు మళ్ళీ ఆఫీస్ దగ్గర పోయి అక్కడి నుంచి వీడియోలు షేర్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎంత అరాచకానికి పాల్పడ్డారంటే కనీసం ఆ పిల్లలకి తిండి కూడా రాకుండా ఇంటర్నెట్ ఆఫ్ చేసి జొమాటోలు ఇవన్నీ రాకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశారు. ఇంటర్నెట్ ఆపేసారు. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ నుంచి బుక్ చేసారు అనుకోండి, ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్తుంది ఆ మెసేజ్, వాడు రిసీవ్ చేసుకుంటాడు. వాడు ఎగ్జిక్యూటివ్తో ఎట్లా కన్వే చేయాలి? ఇంటర్నెట్ పనిచేయదు కదా. అయినా సరే వాళ్ళు ఏదో రకంగా అవసరమైతే ఆ షాప్ అతనికో ఇంకో మనిషితో మాట్లాడి వాళ్ళందరూ అక్కడికి ఫుడ్ పంపించినారు. వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి చీపుర్లు కూడా పంపించినారు. చాక్లెట్లు, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, ఫుడ్, వాటర్. ఇదేం ఎక్కడి నుంచి ఫండ్ చేసింది ఏం కాదు. ఈ దేశ ప్రజలు, ఆ యువత చేస్తున్న పోరాటానికి అక్కడికి రాలేక వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక ఇది. కొంతమంది హెల్త్కి సంబంధించిన డోలో ఒక 5 స్ట్రిప్పులు, 10 స్ట్రిప్పులు, కాఫ్ సిరప్స్, కోల్డ్స్, అట్లా వాళ్ళు అక్కడ ఇచ్చినారు. అక్కడ ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళు అక్కడ ట్రీట్ చేశారు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. హీ సెడ్ జస్టిస్ విల్ బి డన్. ఎస్, ఒక ఆయన అన్నాడు కదా, సోషల్ మీడియాను నియంత్రించాలని. ఫస్ట్ మీ పార్టీలో సోషల్ మీడియాలను నియంత్రించాలి. ఒక్కొక్క పార్టీలో పార్టీ పేరు మీద 4, 5, 10 అకౌంట్లు, 20 అకౌంట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చెత్తనంతా డంప్ చేస్తున్నారు అందులో. సోషల్ మీడియాని నియంత్రించాలి అని అన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ కావాల్సింది వల్గారిటీ కానీ, బూతులు కానీ, ఇంకోటి కానీ మీ పార్టీలను గడగాలి. ఫస్ట్ పార్టీ లీడర్ల నోర్లను గడగాలి. ఫస్ట్ మిమ్మల్ని అడిగిన తర్వాత మొత్తం వ్యవస్థలో ఉన్న ఇట్లాంటి చిన్న ఏమన్నా లోపాలు ఉంటే వాటిని కడగొచ్చు. సో ఇట్లా ఇక రాబోయే రోజుల్లో మనం చూడాలి ఈ అవకాశం ఎట్లా ఉంటుంది, దీన్ని, ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది వాళ్ళ యొక్క ఆలోచన విధానము అండ్ వాళ్ళ యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక అద్భుతమైన మార్పు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో మనం ప్రతిసారి చేంజ్ చేయాల్సిందే. మరి ఎవరున్నారు ఏంటి అంటే ఆనాటికి అది తయారవుతుంది ఆటోమేటిక్గా. సో అందుకే అంటున్నాను కదా, ఇప్పుడు ఉన్న పార్టీలు ఉన్నా ఆ పార్టీల యొక్క ఎజెండా మారిపోవాలి, ఆ పార్టీల యొక్క ఆలోచన విధానం మారిపోవాలి. కరప్షన్ చేస్తే ఊరుకోర్ర నాయన ఈ పిల్లలు అనే లైన్ తీసుకురావాలి. తప్పు చేస్తే పార్టీ మారితే ఊరుకోర్ర నాయన ఈ పిల్లలు తంతరు, ఈ యూత్ వచ్చి మనల్ని తంతరు, అనవసరంగా ఆ నియోజకవర్గంలో మళ్ళీ నేను నెక్స్ట్ గెలవను అనేటువంటి పరిస్థితి తీసుకురావాలి. వచ్చినప్పుడు అన్ని పార్టీలు బాగుపడతాయి కదా, అప్పుడు అందులోంచి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. సో ఈ ఫైట్ కంటిన్యూ కావాల్సిందే, కంటిన్యూ అవుతుందన్న నమ్మకం దేశ ప్రజలకు వచ్చింది. అల్టిమేట్గా ప్రతి పార్టీ కానీ, ప్రతి వ్యవస్థ కానీ యువత యొక్క భాగస్వామ్యం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఈ యువతనే రేపటి రాజకీయాల్ని శాసించాలి.
రాజకీయాలు కూడా ఇప్పుడు చాలామంది అంటుంటారు, రాజకీయాలు ఏంది మీరు, నరేంద్ర మోదీని రాజీనామా చేయమని కూడా అడుగుతారు వీళ్ళు. అంటే ఎందుకు చేయొద్దు అవసరమైతే? ఆయనకి ఏమైనా రాసిచ్చినారా? నరేంద్ర మోదీకి రాసిచ్చిరా? రేపు రాహుల్ గాంధీకి ఇంకొకరికైనా రాసిస్తారా? ప్రభుత్వాన్ని దించే కుట్ర దించుతారు అవసరమైతే. తప్పేముంది అందులో? డెమోక్రసీలో భాగమే కదా. ప్రభుత్వం మీకు ఏమైనా రాసిచ్చినారా మీరే ఉండాలి ఎప్పటికీ అని? లేదు కదా. ఇట్లాంటి అసలు ఇది ఏదో పెద్ద ఇదే అయినట్టుగా మీరు రాజకీయం చేస్తున్నారు. రాజకీయమే చేస్తారు. రాజకీయాలకి ప్రతి సమస్యకి సంబంధం ఉన్నది. రాజకీయాలు చేస్తేనే, ఒక మంచి అధికారంలోకి వస్తేనే మంచి చట్టాలు తయారైతే, మంచి వాళ్ళు పార్లమెంట్లో, మంచి వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు. అప్పుడు దేశానికి మంచి జరుగుతుంది. ప్రతిదీ రాజకీయానికి ముడిపడే ఉంటుంది. రాజకీయం అంటే బూతు పదం కాదు అది. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇన్స్పిరేషన్ కూడా అనిపించింది నాకు. సో ఆ దిశగా ముందుకెళ్ళాలని మాలాంటి వాళ్ళని కూడా మేము ఒక ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. సో మా దాంట్లో కూడా యువకులు, యూత్ ఆలోచన విధానాలకు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాం. సో ఆ రకమైన విశ్లేషణలు ప్రతిరోజు కొనసాగుతాయి. సో ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. మనం రాబోయే రోజుల్లో ఇమీడియట్గా ఫోకస్ చేయాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండింటిపైననే మన ఫైట్ ఉండాలి. ఈ రెండింటిపైననే మన రాబోయే రోజుల్లో ఫైట్ ఉండాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు, అది కూడా చాలా పెద్ద అంశం. ఉద్యోగ నోటిఫికేషన్లు నాట్ ఓన్లీ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల సంగతి ఏంది, విదేశాలకు వలసపోతున్న కార్మికుల సంగతి ఏంది. సో ఇవన్నీ అంశాల మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ దేశంలో భూమి లేని నిరుపేదలకు సంగతి ఏంది, ఈ ఉచిత పథకాల సంగతి ఏంది, ఇవన్నీ రాబోయే రోజుల్లో చర్చకు రావాల్సిందే. ఆ చర్చని యువత మాత్రమే తీసుకొస్తారు. ఖచ్చితంగా యూత్ ఈ ప్రతి అంశం మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది.